మాట విధానంతో ఎదుటివారి మనసులని కొల్లగొట్టవచ్చు. అదే మాట విధానంతో ఎదుటివారిని ఇట్టే శత్రువులుగా కూడా మార్చేయచ్చు. నోరు మంచిదైతే ఊరంతా మంచిది అనేటువంటి సామెత ఊరికే పుట్టలేదు. ఎంత మేరకు మాట్లాడాలి, ఎక్కడ ఆపాలి, ఎంత మేరకు మాట్లాడితే మనకి ఏ వివాదాలు మన దరికి చేరకుండా ఉంటాయి, మాట యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి అంశాలని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటికయ్యది మాటలాడి అన్యుల మనముల్ తానొవ్వక నొప్పించక మెప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. సుమతి శతకంలో ఉన్నటువంటి ఈ పద్యము మెప్పించుకు కాడ తప్పించుకు అని ఉంటుందండి. నేనే కావాలని చిన్న సవరణ చేశాను. తప్పించుకు తిరగటం కన్నా మెప్పించుకు తిరగటం అనేటువంటి పదం బాగుంటుంది కదా అని. అయితే ఆ సందర్భానికి ఎంత వేరకు అవసరమో అంతవరకే మాట్లాడి ఇతరుల మనసులు నొప్పించకుండా తాను నవ్వకుండా మెప్పించుకు తిరగగలిగేటువంటి వాడు ధన్యుడట. అలాంటి వ్యక్తి ప్రశాంతంగా తన జీవితాన్ని ముందుకు కొనసాగించగలుగుతారట. నిజమే కదా అండి. ఒక్కొక్కసారి అలా ప్రశాంతంగా ఉన్నటువంటి మనము అనవసరమైనటువంటి చర్చలో పాల్గొంటాము, అనవసరమైనటువంటి విషయాల గురించి మాట్లాడతాము. ఏదో సరదాగా జోక్ చేద్దాం అనుకొని మనం ఒకటి మాట్లాడతాము, అది అవతల వాళ్ళకి ఇంకొకటి అర్థమవుతుంది. అక్కడ తెలియకుండానే ఒక రకమైనటువంటి అశాంతి, అపార్థము, తెలియకుండానే ఒక్కొక్కసారి వివాదము, శత్రుత్వాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అందుకని నోరుతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎలాగా అంటే మాటలు అనేవి బాగా పెరిగిన కొద్దీ, అనవసరమైనటువంటి మాటలు అనేవి వాటి విస్తీర్ణత పెరిగిన కొద్దీ అక్కడ ఏదో ఒక సమస్య అనేది ఖచ్చితంగా మొదలవుతుంది. ఎలాగా అంటే దారాన్ని ఎంత పొడవుగా విప్పదీస్తే అంత నెమ్మదిగా చిక్కుబడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన మాటలని అనవసరమైనటువంటి చర్చల్లో పాలు పంచుకుంటూ మాటలని కొనసాగిస్తూ ఉంటామో అవి ఎక్కడో ఒక చోట చిక్కుబడి మనల్ని సమస్యలోకి నెట్టివేస్తాయి. అందుకని దారాన్ని ఏ విధంగా అయితే మడత పెట్టి జాగ్రత్త చేస్తామో మనం కూడా మన నాలుకని అంటే మన మాటని జాగ్రత్తగా కాపాడుకోవాలట. అసలు సమస్య లేని చోట సమస్యను సృష్టించగలదు. అలాగే చాలా విపరీతమైనటువంటి ధోరణి కలిగినటువంటి వ్యక్తుల పట్ల ప్రేమతో కూడినటువంటి అమృత వర్షాన్ని కూడా కురిపించగలదు. కాకపోతే ఈ మాట్లాడే వాడి అయిన కత్తి లాంటి ఈ మాటని ఎంత జాగ్రత్తగా ప్రయోగించాలి అనేది తెలిసినటువంటి వాళ్ళతో ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఎటువంటి అవగాహన లేకుండా ఏదో ఒకటి మాట్లాడిద్దాంలే సరయ్యేటువంటి ప్రమాదాలు ఒక్కొక్కసారి చాలా చిత్రంగా ఉంటాయన్నమాట. అందుకనే ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంత మేరకు మాట్లాడాలో తెలిసినటువంటి వాళ్ళు ధన్యులు. వాళ్ళ జీవితంలో చాలా ప్రశాంతంగా బ్రతకగలుగుతారు. వాళ్ళు అందరినీ మెప్పించుకొని తిరగగలుగుతారు అని చెప్పి చెప్తారనమాట. మాట్లాడటం అనేది అది ఒక కళ. అది వచ్చినటువంటి వాళ్ళు మాత్రం నిజంగా ఎలాంటి సందర్భాలనైనా, ఎలాంటి అంశాన్నైనా, ఎలాంటి విషయాన్నైనా తమకు నచ్చినట్టుగా మలుచుకోగలుగుతారు. అందుకని మాట్లాడేప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ జాగ్రత్త తీసుకోలేము, అనాలోచితంగా ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటాం కదా, ప్రతి మాట పట్ల ఏం జాగ్రత్త తీసుకుంటాం చెప్పండి? కనీసం మాట్లాడే స్వతంత్రత కూడా లేదా? నచ్చింది నచ్చినట్టుగా మాట్లాడేటువంటి అవకాశం ఉండదా అని చెప్పి అనిపించవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే బాగా అనవసరమైనటువంటి చర్చల్లో పాల్పంచుకోకుండా, చాలా విషయాల గురించి మాట్లాడుతూ ఉండకుండా ఏదో కొంతమేరకే మాట్లాడి వదిలేయటం వల్ల వచ్చేటువంటి చిక్కుముడల నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకో మాట తెలుసా? మనంత ఎక్కువగా మాట్లాడితే అంత ప్రాణశక్తిని కోల్పోతామట. అలాగే మనం ఎంత మౌనంగా ఉంటే మన లోపల అంత జీవశక్తి, ప్రాణశక్తి మేల్కొంటుందట. మౌనంగా ఉండటం అనేది చాలా కష్టమైనటువంటి విషయమే, కానీ ప్రయత్నిస్తే మాత్రం అది మౌనంలో ఉన్నటువంటి గొప్పతనం అర్థమవుతుంది. ఇంతే కాదండి, మౌనము మనల్ని గంభీర్యంగా కనిపించేలాగా కూడా చేస్తుంది. మౌనంగా ఉన్నాము అంటే మనం ఏంటో అవతలి వాళ్ళకి అర్థం కాక, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో వాళ్ళు అర్థం చేసుకోలేక మన మౌనాన్ని చూసి వాళ్ళు భయపడుతూ ఉంటారు. అదే మనం అస్తమానం మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, వీళ్ళు ఇంతే కదా, ఇంత ఈజీగానే మాట్లాడేస్తారు అని చెప్పి తేలికగా మన మనసుని వాళ్ళ ముందు ఆవిష్కృతం చేస్తూ ఉన్నామనే కదా దాని అర్థం. అందుకని మనల్ని తేలికగా తీసుకుంటారు. ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ ఉంటుంది, ఎంత ఎక్కువగా వదురుబోతుగా ఉంటే అంత విలువ అనేది తగ్గిపోతుంది. అట్లాగని మంచి చర్చకు సంబంధించినటువంటి విషయాలలో మేధావిగా ఉన్నటువంటి మీరు మాట్లాడకుండా ఉంటే ఒక మేధావి మౌనం అనేది తెలివి లేనటువంటి వాళ్ళకి అవకాశాలను ఇచ్చేటువంటి సందర్భంగా మారుతుందట. అందుకని ఒకవేళ మీకు తెలిసినటువంటి విషయాలని మీరు చర్చించాల్సినటువంటి విషయాలు వచ్చినప్పుడు మౌనంగా ఉండటం కాదండి, అక్కడ ఖచ్చితంగా మీ విషయాన్ని తెలియచేయాలి. కానీ అనవసరమైనటువంటి చర్చలు ఉంటాయి చూడండి, ఎదురింటమ్మా, పొరుగింటమ్మా, పక్కింటి ఆవిడ, అనవసరమైనటువంటి లోకాభిరామాయణానికి సంబంధించినటువంటి చర్చలు ఉంటాయి చూడండి, అక్కడ మాత్రం ఎంత మేరకు అవసరమో అంత మేరకే మాట్లాడి వదిలేయాలి. అలాగే మనకు సంబంధం లేనటువంటి విషయాలను గురించి కూడా ఎక్కువగా చర్చించకపోవడమే మంచిది. దానివల్ల మీరే బహిర్గతపరుచుకున్నటువంటి వాళ్ళు అవుతారు. మీరేంటో మీ మాటల ద్వారా పూర్తిగా తెలిసిపోతుంది. సాధ్యం కానటువంటి పక్షంలో ఎంత మేరకు మాట్లాడాలో అంత మేరకు మాత్రమే మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి.
చనువు ఇచ్చారు కదా అని మనము ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాము అనుకోండి, ఖచ్చితంగా ఆ చనువులోనే ఏదో ఒక సమస్య మొదలవుతుంది. కావాలంటే మీ జీవితంలో ఎదురైనటువంటి ఎన్నో సమస్యలకి కారణం మీ నోటి దురుసుతనము, మీరు అధికంగా మాట్లాడటము, లేదంటే ఇక్కడి విషయాలు అక్కడికి, అక్కడి విషయాలు ఇక్కడికి మోసుకుపోవటం వల్లనే వచ్చినవై ఉంటాయి. అందుకోసమని తక్కువ మాట్లాడడం అనేటువంటి పునాది పైన ప్రశాంతమైనటువంటి జీవితం అనేటువంటి భవనాన్ని నిర్మించుకుందాం. ఏదో మాట్లాడి ఆ విషయాన్ని అంతా ఎక్కడికో తీసుకొచ్చి అది ఇంకొకరితో చర్చించి అనవసర సమయాన్ని అంతా వృధా చేసుకుంటూ పోతే పేదవారు ఎవరట అంటే సమయం విలువ తెలియనటువంటి వారట. సమయం అనేది అందరికీ 24 గంటలే ఉంటుందండి. దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే దానిని బట్టే ఆ వ్యక్తి యొక్క జీవితం ఆధారపడి ఉంటుందట. సమయాన్ని ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో వాళ్ళు ఒక్కొక్క మెట్టుగా ఎదుగుతూ జీవితంలో ఉన్నతమైనటువంటి ప్రగతిని సాధిస్తూ ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారట. మరి మాటలతో సమయాన్ని వృధా చేసుకుందామా, విలువైనటువంటి మాటలు మాట్లాడుతూ ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా ఉందామా అనేది మన చేతిలోనే ఉంటుంది. అవసరమైన మేరకే మాట్లాడదాం, అనవసరమైనటువంటి సందర్భాలలో మౌనంగా ఉందాం. మన విలువని కోల్పోకుండా మనల్ని మనం సంరక్షించుకుంటూ మాట్లాడకూడదు అన్నాం కదా అని చెప్పి అందరితో సంబంధాలు తగ్గించుకొని ముభావంగా ఉండటం, పూర్తిగా మౌనంగా ఉండటం కూడా కాదు. ఎంత మేరకు మాట్లాడాలో అంత మేరకు మాట్లాడుతూ చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ అందరినీ అక్కున చేర్చుకుంటూనే మమతానురాగాలు పంచుతూనే ప్రేమ బంధాలు నాటుకుంటూనే తక్కువగా మాట్లాడుతూ గౌరవంగా జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. అధికంగా మాట్లాడి అగౌరవపడటం కన్నా చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ తక్కువగా మాట్లాడి గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని పొందటం అనేది మంచి విషయమే కదా. తక్కువ మాటల్లోనే విలువైనటువంటి మాటలు మాట్లాడేటువంటి గొప్ప వ్యక్తులుగా ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సంతోషంలో ఉన్నప్పుడు నేర్చుకోలేకపోయినటువంటి ఎన్నో విషయాలని కష్టంలో ఉన్నప్పుడు వచ్చేటువంటి కన్నీళ్ల ద్వారా నేర్చుకుంటాము. గెలుపు నేర్పలేనటువంటి ఎన్నో జీవిత పాఠాలని ఓటమి ద్వారా నేర్చుకుంటాము. అలాగే స్నేహంలో నేర్చుకోలేకపోయినటువంటి ఎన్నో అంశాలని మోసం ద్వారా నేర్చుకుంటాము. జీవిత పాఠాలనేవి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అంశాన్ని బట్టి ఒక్కొక్క విధంగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమని కష్టాల్లో, బాధల్లో, ఓటమిలో, మోసంలో జరిగేటువంటి ప్రతి సంఘటన మనకి జీవిత పాఠాలు నేర్పించటానికే వచ్చాయి అని భావిద్దాం తప్ప కుంగిపోతూ కూర్చుంటే జీవితం ముందుకు సాగదు కదా. అందుకని జీవిత పాఠాలను నేర్చుకుంటూ ధైర్యంగా ముందడుగు వేద్దాం. కొందరు మీ విజయాన్ని తట్టుకోలేరు, మరికొందరు మీ కీర్తిని ఒప్పుకోలేరు, ఇంకొందరు మీ మంచిని జీర్ణించుకోలేరు. మీపై ఏవేవో కథలు అల్లుతూ ఉంటారు, ఏవేవో సన్నాహాలు చేస్తూ ఉంటారు. మీలో ఆత్మాభిమానం తగ్గించాలని కూడా చూస్తూ ఉంటారు. కానీ వారందరికీ తెలియనటువంటి విషయం ఏంటంటే మీలో ఎప్పటికీ ఆత్మవిశ్వాసం తగ్గదని, ప్రయత్నం చేయటంలో లోపం అనేదే ఉండదని, వాళ్ళు గ్రహించినటువంటి విషయం ఏంటంటే వాళ్ళు ఎప్పటికీ మీ స్థాయికి చేరుకోలేరు అని. కాదంటారా?